హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా కమ్యూనిటీలో ఒక చిన్న స్పెషల్ ఈవెంట్ ఉంది, అదే అన్నదానం. వినాయక చతుర్థి సందర్భంగా వి ప్లాన్ దిస్. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ వెజిటేబుల్స్ పర్చేస్ కోసం అయితే మేమైతే బౌన్పల్లి మార్కెట్కి అయితే వచ్చాము. ఇదైతే హోల్సేల్ మార్కెట్. ఇది లార్జెస్ట్ మార్కెట్ ఇన్ ది స్టేట్. ఈ మార్కెట్లో ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకుంటున్నాం. అన్నదానం కోసం అని కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి కాబట్టి టొమాటోస్, బ్రింజాల్, బీన్స్, పొటాటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అన్నదానానికి ఫుడ్ క్వాలిటీ ఇంపార్టెంట్ కదా, సో మేమైతే దగ్గరుండి వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము. నా వి రీచ్ అపార్ట్మెంట్ విత్ ఆల్ వెజిటేబుల్స్. చెఫ్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. అన్నదానం కోసం అనేసి చాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెష్గా కట్ చేస్తున్నారు వెజిటేబుల్స్. సైడ్లో గ్యాస్ స్టవ్స్ అన్నీ అరేంజ్ చేసేసుకున్నారు. అండ్ ఇవైతే మేము తీసుకున్న వెజిటేబుల్స్. ఇక్కడ ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒక వెజిల్లో బెండకాయ ఫ్రై, ఇంకో వెజిల్లో డబుల్ కా మీఠా అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక చెఫ్ మాత్రమే కాదు, మా సాయినాథ్ ఎన్క్లేవ్లో ప్రతి ఒక్కరూ ఈ అన్నదానానికి అయితే చాలా హెల్ప్ చేశారు. వెజిటేబుల్స్ కటింగ్లో కానీ, కుకింగ్లో కానీ చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అన్నదానం కాబట్టి నైట్లోనే అన్నీ చాప్ చేసేసి పెట్టుకున్నారు. అండ్ కొన్ని ఫ్రై చేసే ఐటమ్స్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నారు. ఇక్కడ స్వీట్ ఐటమ్ అయితే మా చెఫ్ గారు అయితే చేస్తున్నారు. డబుల్ కా మీఠా చేస్తున్నారు, చాలా బాగుంది. మా చెఫ్ అంకుల్ చేతి వంట అయితే స్పెషల్ టేస్ట్ ఉంది. మెయిన్లీ ఈ స్వీట్ డబుల్ కా మీఠా అయితే చాలా సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఈ స్వీట్కి. అండ్ ఈ అంకుల్ డిఎల్ఎఫ్ దగ్గర టిఫిన్ సేల్ చేస్తారు. అంకుల్ దగ్గరికి టేస్టీ తేజ ఇంకా ఫుడ్ బ్లాగర్స్ కూడా వస్తారంట. సో చూస్తున్నారు కదా, మా అన్న వాళ్ళు ఇంకా మా హస్బెండ్ కలిసి వెజిటేబుల్స్ కట్ చేయడానికి హెల్ప్ చేసుకుంటున్నారు అందరూ. అండ్ ఇక్కడ మేము లేడీస్ అంత సరదాగా తంబోలా ఆడుతున్నాము. మేమైతే భలే టైంపాస్ చేసేసాము. మా హస్బెండ్స్ మమ్మల్ని ఆడుకోమని చెప్పేసి వాళ్ళు మాత్రం కుకింగ్ సెక్షన్ తీసేసుకున్నారు. భలే అనిపించింది మాకు మాత్రం. అండ్ యా, వంటలు అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ డబుల్ కా మీఠాకి అయితే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేస్తున్నారు అండ్ కోవాతో. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ సాంబార్ రెడీ అవుతుంది. మా అన్నదానంలో స్పెషల్ ఐటమ్స్ వచ్చేసి గుత్తి వంకాయ, సాంబార్ కర్రీ, టొమాటో పప్పు, టమాటో ములక్కాడ, డబుల్ కా మీఠా, గోర్చిక్కుడుకాయ, బెండకాయ ఫ్రై. యా, ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు అన్నదానానికి. ఇక్కడ ఫస్ట్ దేవునికి అయితే నైవేద్యం పెడుతున్నారు మా హస్బెండ్ ఇంకా ఇద్దరు అన్నయ్యలు వాళ్ళు కలిసి. ఇప్పుడు ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది. మా అన్నదానం ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వినాయక చతుర్థి స్పెషల్ అన్నదానం బ్లాగ్ ఇక్కడికి కంప్లీట్ అవుతుంది. ఇవాళ మా కమ్యూనిటీలో చేసిన అన్నదానం చాలా సంతోషంగా, చాలా సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. మెయిన్లీ స్పెషల్ థ్యాంక్స్ టు మై సాయినాథ్ ఎన్క్లేవ్ పీపుల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వినాయకుడి బ్లెస్సింగ్స్తో ఇలాంటి సేవలో భాగం కావడం గర్వంగా ఉంది అండ్ చాలా సంతోషంగా కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై అన్నదానం బ్లాగ్. మరిన్ని ఫెస్టివల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.